రాణి గారు ఉన్నారు. మరి అక్కతో అయితే మాట్లాడి తెలుసుకుందాం. అక్క నమస్తే. అక్క నమస్తే నాన్న. అక్క మరి ఎక్కడ చూసినా కేసీఆర్ గారి బర్త్డే ఇంత ఘనంగా జరుపుకోవడం చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? ఎలా అనిపిస్తుంది అంటే మా బాబు కేసీఆర్ తెలంగాణ వచ్చిన యోధుడు. ఆయన తెలంగాణ పుటల మీద సువర్ణాక్షరాలతో రాసిందే మా బాబు కేసీఆర్. ఈ రోజు తెలంగాణ అని చాటి గుద్దుకొని మేము చెప్పుకునేది ఏంటంటే బాబు కేసీఆర్ నుంచి. కేసీఆర్ అంటేనే తెలంగాణ, తెలంగాణ అంటేనే కేసీఆర్. మరి ఆ చరిత్ర ఉన్న ఆయనతో మేము మాట్లాడకపోతే ఇంత ఘనంగా కాదు కదా. ఈ రోజు గాంధీ జయంతి చేసుకుంటాం. ఎందుకు చేసుకుంటాం? మనకు స్వాతంత్రం తీసుకొచ్చింది, తెలంగాణకు స్వాతంత్రం తీసుకొచ్చింది మా బాబు కేసీఆర్. తప్పకుండా తెలంగాణ ప్రతి బిడ్డ, ప్రతి ఒక్కరు ఇన్ ఫ్యూచర్ కూడా తెలంగాణ ప్రపంచంలో బిడ్డ ఎక్కడున్నా గానీ ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ బిడ్డలందరూ తెలంగాణ బాబు కేసీఆర్ రుణం తీర్చుకొని ఆయన బర్త్డే చేసుకుంటున్నాం. మా అందరు ఆయుష్ తీసుకొని 100 సంవత్సరాలు బతకాలైనా మా అందరికి చెప్తున్నా కదా ఒక ధైర్యం. కేసీఆర్ అంటేనే ఒక ధైర్యం, కేసీఆర్ అంటేనే ఒక నిప్పు కని, కేసీఆర్ అంటేనే అంటాం కదా తల్లి. కేసీఆర్ అంటేనే మూడు అక్షరాల చరిత్ర. కేసీఆర్ గురించి తెలుసుకోవాలంటే అంటారు కదా ఒక దినం, ఒక సంవత్సరం కూడా సరిపోదు. ఆయన పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఒక్కరు కొన్ని లక్షల మందిని ఈ రోజు తెలంగాణ యుద్ధంలో అంటే ప్రతి చెప్తున్నా కదా మా ఆడోళ్ళు మొగోళ్ళు అని కాకుండా జై తెలంగాణ అని ఆ రోజు మహిళలైనా ఎవరైనా పిల్లలైనా బయటికి వచ్చి బాపు కేసీఆర్ ఒక అంటారు కదా బక్క పలుచును ఆయన ఏం తెస్తాడు, ఈ బక్క ఆయన ఏం తెస్తాడు అనే మాటలు అంటారు కదా. ఈ రోజు అట్లాంటి ఎంతో మంది పెద్ద పెద్ద పైలవాళ్ళు కూడా అంటారు కదా, అంటే పుష్టి గున్నాలు కూడా ఈయనేం తెస్తారా అట్లాంటి వాళ్ళకి కూడా నోరు ఎక్కడ పెట్టుకోవాలో తెలవలేని ఈ రోజు నా మూర్ఖుడా నీకు కూడా చెప్తున్నా. మా జాతి పిత మా బాబు కేసీఆర్ జాతి గురించి మాట్లాడిన అంటారు కదా మూర్ఖుని పేరు కూడా తీసుకొని నాయక్ లేడువాడు. తెలంగాణలో తెలంగాణ భూమి ఉన్నంత వరకు, తెలంగాణ ఉన్నంత వరకు బాబు కేసీఆర్ పేరు ఉంటది. కేసీఆర్ చరిత్ర సృష్టించింది. కేసీఆర్ అంటే నీకు తెలియదు. కేసీఆర్ పేరు తీసేంత తప్పు ఎవరికి లేదు. కేసీఆర్ గురించి విమర్శిస్తే మాత్రం ఖతం చేసేస్తాం, బిడ్డ బొంద పెడతాం. ఈ రోజు బాబు కేసీఆర్ జన్మదినము కాబట్టే ఎంత నాల్లో అంతనే చెప్తున్నాం. రేవంత్ రెడ్డి నీ అట్లాంటి ఆంధ్ర దొత్తులను బొంద పెడతామని చెప్తున్నాం. కేసీఆర్ బర్త్డే రోజు కేసీఆర్ 3.0 ఎలా ఉండబోతుంది? కేసీఆర్ గారి 3.0 ఎలా ఉండబోతుంది అంటే మూడో వర్షన్ విప్లవం. ఒక విప్లవం ఎట్లొస్తుందో కేసీఆర్ అంటేనే ఒక విప్లవం, కేసీఆర్ అంటేనే ఒక ప్రపంచనం, కేసీఆర్ అంటేనే ఒక చరిత్ర, కేసీఆర్ అంటేనే నెక్స్ట్ చూపిస్తాడు. కేసీఆర్ అంటే ఏంటో చూపిస్తాడు. 100కు 100 మాకే వస్తాయి. కేసీఆర్ తెలంగాణ జాతిపిత కేసీఆర్ అనే దానిపై మీ అభిప్రాయం ఏంటి? అసలు కేసీఆర్ అంటేనే చెప్తున్నా కదా నా అభిప్రాయం. నా ఏజ్ చాలా చిన్నది, ఆయన గురించి మాట్లాడేంత స్థాయి నాకు లేదు. కానీ కేసీఆర్ అంటేనే తెలంగాణ అంటేనే కేసీఆర్. చెప్తున్నా కదమ్మా తెలంగాణ ఈ రోజు గల్లా ఎగరేసుకొని మేము చెప్పుకుంటున్నాం అంటే తెలంగాణ. ఒకప్పుడు మేము కళ్ళు కింద నిలబడి ఉంచుకోవాల్సి వస్తుంది. ఆంధ్ర వాళ్ళు ఈ రోజు నాకు బాబు కేసీఆర్ గురించి మాట్లాడుతుంటే కూడా ఏడుపు ఎందుకు వస్తుందంటే నేను చదువుకున్న నాంపల్లి, అక్కడ మమ్మల్ని చాలా హీనంగా మా భాషను మా డ్రెస్సింగ్ ని మమ్మల్ని చాలా హీనంగా మాట్లాడుతున్నాయి. అట్లాంటి వాళ్ళకి చెప్పేది ఏంటంటే బాబు కేసీఆర్ అంటేనే మా ప్రాణం, కేసీఆర్ అంటేనే మా పిల్లలు, మేము మా తెలంగాణ ప్రతి ఒక్క బిడ్డ. కేసీఆర్ రుణం తీర్చుకోలేము, మాకెవరికి అంత శక్తి లేదు. టీఆర్ఎస్ అనే మొక్కను మొలవనీయనని పదే రేవంత్ రెడ్డి గారు మళ్ళీ అని అంటున్నారు. మరి దీనిపై మీరేమంటారు? రేవంత్ రెడ్డి పిచ్చోన్ అయిపోయినట్టున్నావు. రేవంత్ రెడ్డి నీ అట్లాంటోడు వేస్ట్ గాడు, నీ అట్లాంటోడు పొట్టోడు మొలవని జరగా నువ్వు మొలిసే లోపలనే నిన్ను బొంద పెడతాం. నువ్వు లోపల విత్తనమే నీకు బొంద పెడతాం. అర్థమైందా? కేసీఆర్ కొన్ని లక్షలు వేల కోట్ల మందిని పుట్టించిండు. ఉద్యమకారులు ఉన్నారు ఇక్కడ. బిడ్డాను కేసీఆర్ అంటే ఏమనుకుంటున్నావురా? కేసీఆర్ అంటే ఒక బక్కోడు కాదు. కేసీఆర్ అంటేనే తెలంగాణ కాదు, యావత్ ప్రపంచంలో తెలంగాణ కేసీఆర్ కోసం ఉన్నారు. ఒక గాంధీ కాదు. ఈ రోజు మేము ఎంత కష్టపడితే వచ్చిందో మాకు తెలుసు. నువ్వు వచ్చి నోటికి వచ్చినట్టు మాట్లాడి నీకు ఎట్లా అంటే అట్లా ఎంటర్టైన్మెంట్ చేయడం కాదు.
బిడ్డ నిన్ను తొందరలోనే 2028 లో బొంద పెట్టేది ఉన్నది. అందరు రెడీ ఉన్నారు. పాములు తొండలు ఉన్నలేనివని పట్టుకొని ఉన్నారు. బిడ్డ గుర్తు పెట్టుకో, నిన్ననే నిన్ను ఉరికిపిచ్చిర్రు. నీ దౌర్జన్యంతో నీ పోలీసు వ్యవస్థ. ఒకప్పుడు తెలంగాణలో పోలీసు కాదు కదా, తెలంగాణ అంటే కొట్టే వాళ్ళు ఉండే. ఈ రోజు రేవంత్ రెడ్డి నీకేమున్నదిరా నాయనా, నీది ఏమీ లేదు. ఈ రోజు పోలీసులను కాదు కదా, పోలీసు ఎంత పోలీసు వచ్చినా నీకు హోమ్ మినిస్టర్ అందుకే పెడతలేడు. వీడు హోమ్ మినిస్టర్ పెడితే వీని బొంద పెట్టేస్తారని చెప్పి, వీని దాంట్లో వీనే బొంద పెడతారని చెప్పి హోమ్ మినిస్టర్ పెడతలేడు, విద్యాశాఖ పెడతలేడు. అర్థమే, ఏ శాఖ లేకుండా వీడు ఖాళీ పొట్టోడు ఒక్కడే ఉన్నాడు. ఈ పొట్టోని జల్దీ బొంద పెడతాడు. కేసీఆర్ గారు బర్త్డే రోజు ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? కేసీఆర్ బర్త్డే రోజు ఒకటే హ్యాపీ, 28 లో రెడీ ఉంటుండ్రి. అందరు గడ్డపారలు పారలు ఇవన్నీ రెడీ పెట్టుకోరు. ఈయన బొంద పెట్టడానికి ఎంత పెద్ద వీడు 100 ఫీట్లు అంటుండు, మేము 1000 ఫీట్లు తెగుతాం. ఈ పొట్టోనికి 4 అడుగులే, కానీ మేము మాత్రం 1000 ఫీట్లు తవ్వి ఇవన్నీ మళ్ళా బయటికి రానియకుండా అంటారు కదా, భూతాలను వాళ్ళను జిన్నులో ఒక బాటలు లేచి పెడతాం చూడు, అట్లా తవ్వి ఒక బాటలు లేచి నిన్ను పెడతాం. బిడ్డ రేవంత్ రెడ్డి ఖబర్దార్ ఖబర్దార్.